విశాఖలోని వెలంపేటలో పెను ప్రమాదం తప్పింది. కొత్తగా నిర్మించిన బిల్డింగ్ బీటలు వారి పక్కనున్న బిల్డింగ్ పైకి ఒరిగింది. రాత్రి సమయంలో భవనం ఒక్కసారిగా ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ భవనాన్ని బద్రి అనే బిల్డర్ నిర్మించినట్లు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ సాయిదా, చూసుకుంటే విశాఖలో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగినటువంటి ఘటన అయితే నిన్న రాత్రి కలకలం రేపింది. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెలంపేట ఏదైతే ఉందో, ఈ వెలంపేటలో అనధికారికంగా నిర్మించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో G+3 సంబంధించినటువంటి ప్లాన్ తీసుకొని జీవీఎంసీ అధికారులను బురిడి కొట్టిస్తూ వారిని నమ్మించి పూర్తిగా నిర్మించినటువంటి భవంతి ఏదైతే ఉందో, ఈ భవంతి అయితే రాత్రి ఒక్కసారిగా సైడ్కి ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఆ 3 నుంచి 4 అడుగుల గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 3-4 అడుగుల గ్యాప్ పైకి వెళ్ళేసరికి దాదాపు 1 ఫీట్గానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బీటలు వారినటువంటి గోడలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలంతా కూడా చాలా భయానకమైనటువంటి దృశ్యాలని చెప్పుకోవాలి. ఏదైతే జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెట్టు నిదర్శనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు ఇచ్చేటటువంటి ప్లాన్లో పూర్తిగా అమలు జరగకపోవడం, అలాగే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏసీ గదులను విడిచిపెట్టి బయటికి రాకపోవడంతో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో బిల్డర్లు కూడా తమ చేతివాటాన్ని అయితే చూపిస్తున్నారు. నాణ్యత లేనటువంటి నిర్మాణాలు నిర్మించడంతోనే ఇటువంటి ఘటనలు అయితే ఎక్కడికక్కడ తారసపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే విశాఖ వెలంపాటలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఏదైతే ఉంది, ఈ ఘటనతో ఇందులో నివసిస్తున్నటువంటి దాదాపు 10 కుటుంబాలంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాంతానికి చేరుకున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే హుటాహుట్న బిల్డింగ్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా కూడా లోపల బీటలు వారిన గోడలతో పాటు లోపల కూలిపోయినటువంటి గోడలు కూడా చాలానే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ నిర్మించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ బిల్డింగ్కి తీసుకున్నటువంటి అనుమతులకు విరుద్ధంగానే కన్స్ట్రక్షన్ జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే ఈ నిర్మాణాలపైన అధికారులు దృష్టి సారించకపోవడంతోనే మరిన్ని భవంతులు అయితే ఎక్కడికక్కడ ఎలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖలో చూసుకుంటే దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా అనధికారిక నిర్మాణాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా చూసుకుంటే వారు తీసుకున్నటువంటి ప్లాన్ ఒకటి, అలాగే వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్లాన్ ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఏదైతే బిల్డింగ్ ఒరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా భయం గొలిపేటటువంటి దృశ్యాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా గోడలన్నీ కూడా కూలిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా భయభ్రాంతులకు అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనే నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా వెంటనే సురక్షితంగా తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వీరిని హుటాహుట్నైతే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రెసిడెన్షియల్ ఏరియాలో ప్లాన్ తీసుకున్నటువంటి బిల్డింగ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బద్రి అనేటటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డర్ నాసిరకంగా నిర్మించడంతోనే ఇలాంటి ఘటన అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి వాడినటువంటి స్టీల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా నాణ్యత లోపించినట్లు తెలుస్తుంది. దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి అధికారులు దృష్టి సారించకపోవడం, వారంతా కూడా పూర్తిగా ఏసీ గదులకే పరిమితం అవడంతోనే ఇలాంటి ఘటన అయితే వచ్చిందంటూ కూడా బిల్డింగ్ యజమాని అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ బిల్డింగ్ జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది పూర్తి తరహాలో నిర్మించకపోవడం, అలాగే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి అధికారులు దీనిలో దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారంతా కూడా ఏసీ గదులకే పరిమితం అవడంతోనే ఈ బిల్డింగ్ పూర్తిగా కూడా ఇలాంటి ఘటన అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే G+1, G+2 కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లాన్లు తీసుకోవడం, G+4, G+5 కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే G+3 తర్వాత జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కాగా TDR అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతే కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే G+4, G+5 కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా పూర్తిగా ఒక రెసిడెన్షియల్ ఏరియానే చెప్పుకోవాలి. అయితే ఈ రెసిడెన్షియల్ ఏరియాలో మనం చూసుకుంటే ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా కమర్షియల్గానే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రెసిడెన్షియల్ ప్లాన్తో కమర్షియల్ బిల్డింగ్లు నేపథ్యంలో దీనిపైన అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిదా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.